ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు 2029ని టార్గెట్ చేసుకునే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరు కూడా స్తబ్దుగా ఉన్నా సరే అందరూ కూడా ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో విజయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి కూడా రేపు 2029లో ఎలా గెలవాలని చూస్తుంది. వైసీపీ కూడా 2029లో ఎలా గెలవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు కూడా ఉంది. షర్మిలతో కూడా ఆయన గొడవలు తగ్గించేశాడు, తన చెల్లెలు షర్మిల. అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉన్నాడు పార్టీలో. మొత్తం ఢిల్లీని శాసించాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఢిల్లీని శాసించాడు. ఏ సమస్య వచ్చినా సరే ఢిల్లీలో అక్కడ మొత్తం ఆయనే అన్నీ కూడా చూసుకునే పరిస్థితి, ఆయనే మొత్తం అన్ని మేనేజ్ చేశాడు. రెండోది, వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఆయన ఎంత చెబితే అంత. అలాంటి పరిస్థితి నుంచి వైసీపీ ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా ఆయన రాజకీయాలకు దూరం అవ్వడం, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం, ఆ తర్వాత తన వ్యాపార వ్యవహారాలు ఏవో చూసుకుంటుండడం, షర్మిలకు కూడా ఆ మధ్య దగ్గర అవ్వడం. ఆయన ఏ పార్టీలో చేరలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేరినా ఉపయోగం లేదు కాంగ్రెస్లో. అలాగే మరొక వైపు తెలుగుదేశం చేర్చుకోదు, జనసేన చేర్చుకోదు, ఈయన కూడా చేరడు. బీజేపీ వైపు వెళ్ళే ఉద్దేశంతో కూడా ఆ మధ్య కొంచెం హిందుత్వ వాదన మాట్లాడాడు. కానీ మరి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఆయన రాణిస్తారా రానివ్వరనేది ఒక పెద్ద ఇది. పైగా బీజేపీలోకి వస్తే ఆయన విలువ ఎంత అనేది తెలియదు. బీజేపీ చేర్చుకుంటుందా లేదో పక్కన పెడితే బీజేపీ వల్ల ఆయనకి ఎంత ఉపయోగం అన్నది కూడా ఆయన బేరేజీ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి మంచి విలువిచ్చాడు. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా విజయసాయి లాంటి సలహాదారులు కావాలి. ఇప్పుడు సజ్జల్ లాంటి వాళ్ళు పెట్టుకొని ఉపయోగం లేదు. విజయసాయి రెడ్డి తన పక్కన ఉంటేనే కొంచెం బలం, పైగా కుటుంబ సభ్యుడు, బయటికి వెళ్ళినా వేరే పార్టీలు ఎందులో చేరలేదు కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డికి కూడా వెయిట్ ఉంటుంది. అయితే కొంతమంది విజయసాయి రెడ్డిని చేర్చుకుంటే మళ్ళీ వైసీపీ నాశనం అయినట్లే, వైసీపీకి అది సంకటం అన్నట్లుగా ఉన్నారు. కొంతమంది ఏమొచ్చేసి జగన్ దగ్గరికి మళ్ళీ వెళ్తే నీ విలువ పోతుందని కొంతమంది ఏమొచ్చేసి విజయసాయి రెడ్డిని హెచ్చరిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న విధంగా ఉన్న మిగతా వైసీపీ నాయకులు వేరు, ఈ విజయసాయి రెడ్డి వేరు. కుటుంబ సభ్యుడితో పాటు ఆయన ఒక హుందాగా ఉంటాడు కాబట్టి, ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈయన రావడం వల్ల ఎంతో కొంత ప్లస్ అవుద్ది కానీ మైనస్ అయితే అవ్వదు. కానీ కొంతమంది మాత్రమే హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చేర్చుకోవద్దు అన్న విధంగా. మళ్ళీ ఇప్పుడు ఈయన్ని చేర్చుకుంటే వెళ్ళిపోయినటువంటి చాలామంది మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల పార్టీకి వెయిటేజ్ ఉండదు, అది లాసే అన్న విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి విజయసాయి రెడ్డి వైసీపీలో చేరుతాడా లేదా పక్కన పెడితే మరో సంవత్సరం వరకు కూడా ఎటు తేల్చినవాడు. ఆ తర్వాత ఇంకా ఎన్నికలకి 2 సంవత్సరాలు ఉందనగా వైసీపీలో చేరే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకు తెలుగుదేశంలో ఖచ్చితంగా చేర్చుకోరు కూడా. జనసేన కూడా అదే పరిస్థితి. మరి బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనకు వైసీపీ మాత్రమే ఉంది. వైసీపీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈయనే దిక్కు అన్న విధంగా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది ఇక 1 సంవత్సరంలో తేలిపోద్ది అంతా కూడా.